ఆయన పేరేంటి, బోషడికే పట్టాబే, అదే కదా. అప్పుడు మొత్తం అందరూ కూడా బోషడికే ముఖ్యమంత్రి, బోషడికే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పే ఉంది, అది సరదాగా అనొచ్చు అన్నారు కదా. ఒకళ్ళంటే ఆయన ఊత పదమేమో, అందుకని బోషడికే పట్టాభి గారు అంటున్నాను నేను. అట్లా అంటే కూడా గుర్తుపట్టలేరు ఎవరు. బోషడికే పట్టాభి అంటేనే అందరికీ తెలుస్తుంది. మరి ఆయన ఇక్కడ కూడా వచ్చారు బందరు. మరి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ నాకు తెలీదు. బెజవాడలో వీళ్ళు డైరీ వస్తే వెళ్తల్లా, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగితే వెళ్తల్లా. మన ఏటి అవతల అంటే కృష్ణానది అవతల పత్తిపాడు పక్కనే ఏదో గుంటూరు యువతలే ఏదో ఊరండి, మొన్న చచ్చిపోతున్నారు ఓకే జనం. ఏలే పత్తిపాడు నియోజకవర్గం, తురకపాలెం వెళ్తే వెళ్తల్లా. ఇక్కడికి మాత్రం వచ్చేసారు. ఆ బోషడికి పట్టాభి గారు బందరు వచ్చాడు గుడికి. మీరందరూ తెలుసుగా, మీరు కూడా అలో అని పలకరించారుగా, చూశారుగా, మీరు రికార్డ్ చేశారు కదా. ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళకి ఎంపీ గారికి కూడా ఈ డైరియా చోటకి వెళ్ళే తీరిక లేదు. కానీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గుళ్ళో 45 లక్షలు చెక్ ఇచ్చేది మాత్రం ఖాళీ ఉంది వీళ్ళకి. కుల రవీంద్ర గారికి కూడా 2 జిల్లాలకు ఒకడే మంత్రి కదా. అక్కడ ఎవరు లేడు కదా, ఎన్టీఆర్ జిల్లా ఉన్నాడా మంత్రి, ఎవరు లేడు కదా. అక్కడ ఇక్కడ పాత కృష్ణా జిల్లాకి ఈయన ఒక్కడే మంత్రి. డైరియాకి వెళ్ళే ఖాళీ లేదు ఈయనకి. బందర్లో వార్డులు అంబటా లేదు, ప్రజలు అంబట తిరిగేటే ఖాళీ లేదు, ఎమ్మెల్యే ఉద్యోగం చేయడానికి ఖాళీ లేదు. అయితే భాషాగాడు, లేదా శివరామకృష్ణ గారు, లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ శ్రీమతి గారు, లేదా మొత్తం గోపిచంద్. ఎమ్మెల్యే ఉద్యోగం చేసేది ఎవడయ్యా బందర్లో అంటే. కానీ ఏనాడు వెళ్ళి దండం పెట్టినటువంటి, ఆ గుడి గురించి పట్టించుకున్నటువంటి మా కుల రవీంద్ర గారు ఇప్పటికి 3 సార్లు వెళ్ళిపోయాడు స్వామివారి దగ్గరికి. జూలై నుంచి ఉత్తరాలని రాసేస్తారు. మొత్తం దగ్గర 3-4 కోట్ల డబ్బు విలువ చేసేటువంటి మట్టి తోలకానికి అయ్యే ఖర్చుతో 30 ఎకరాలని మొత్తం 4 నుంచి 6 ఎకరాలు పొలం అంతా కూడా మెరక చేశారు. ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఏ ఆర్డర్ లేదు. ఈ మట్టి తోలుతుంటే కమిషనర్ గారు కూడా లెటర్ రాశాడు. చూడండి ఒకసారి, ఎతికి నాకు ఎండోమెంట్స్ కమిషనర్ లెటర్ రాశాడు జిల్లా కలెక్టర్కి. అరే బాబు, మా దేవుడు ఆచాడు కొట్టేస్తున్నాడు, మట్టి తోలేస్తున్నాడు, దాన్ని అప్రాప్రియేట్ అధికారులు రెవెన్యూ యంత్రాంగంతో వాటిని ఆపిచ్చు అని చెప్పని ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు. బ్లాక్ అండ్ వైట్లో. ఇదేమి ఎక్కడ ఇదిగా పెట్టదు, అక్కడ నువ్వు కెలకబాబు నువ్వు పెట్టు, అది మళ్ళీ అడుగుని పెడతావు, అది పైన పెట్టవా. అసలు ఎండోమెంట్ కమిషనర్ గారు లెటర్ రాశాడు, మా ఆస్తి దేవుడు ఆస్తి కాపాడరా బాబు కలెక్టర్ గారు నువ్వు అని చెప్పాను.